ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. ఇశ్రాయేలుని ఫరో తరమడం. ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడే వెంటనే ఫరో అతని అధికారులు తాము చేసిన దాని గురించి తమ మనస్సు మార్చుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్ళనిచ్చాం, వాళ్ళను మనం ఎందుకు పారిపోనిచ్చాం, ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకున్నాం అన్నాడు ఫరో. కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని తన మనుషుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. తన మనుషుల్లో బలవంతులైన వాళ్ళు 600 మందిని, రథాలు అన్నిటినీ తనతో తీసుకుని వెళ్ళాడు. ఒక్కొక్క రథానికి ఒక్కొక్క అధికారి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల విజయ సంకేతంగా చేతుల పైకెత్తి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈజిప్టు రాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేశాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు. ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాలా ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి వారు బయల్సెపోనుకు తూర్పున పిహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గరలో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు. ఫరో అతని సైన్యం తమ వైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ప్రజలు చాలా భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. మోషేతో వాళ్ళు ఇలా అన్నారు, అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్ని ఎందుకు బయటకు తీసుకుని వచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకుని రావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్ళం. అక్కడ ఈజిప్టులో కావాల్సిన సమాధులు ఉన్నాయి. ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. దయచేసి మమ్మల్ని విసిగించుకు, మమ్మల్ని ఇక్కడే ఉండనియ్యి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము. ఇలా బయటకు వచ్చి ఈ ఎడారిలో చావడం కంటే ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలుగా ఉంటేనే ఇంకా బాగుండేది మాకు. కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు, భయపడకండి, పారిపోకండి. యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించడం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈ రోజు తర్వాత మళ్ళీ అన్నడు మీరు చూడరు. మీరు ఊరకనే మౌనంగా ఉండడం తప్ప చేయవలసింది ఏమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు. అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, ఇంకా నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు. నీ చేతిలో కర్రను ఎర్ర సముద్రం మీదకు చాపు. ఎర్ర సముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేల మీద సముద్రంలో నుండి నడిచి వెళ్ళవచ్చు. ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్ళగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరో కంటే అతని అశ్వదళాలు, రథాలు అన్నిటికంటే నేను ఎక్కువ శక్తి గలవన్నని మీకు తెలియజేస్తాను. నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసుకుంటుంది. ఫరోను అతని అశ్వదళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్ళు నన్ను గౌరవిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.